దానికి కారణం మళ్ళీ మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. ఇంటి ముందట మురికి కాలువ లోపల ఫ్రెండ్స్ ఉండదు. ఇలా ఉండడం వల్లే మనకు దోమలు ఈగలనే అభివృద్ధి చెంది మనం వచ్చి మన మీద దాడి చేయడం వల్లే మనకి ఇలాంటి రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. వాస్తవంగా జ్వరాలు అనేవి నాటి కాలం లోపల సంవత్సరాల క్రితం జ్వరం వచ్చిందంటే మనం అసలు గోలిపోకపోదు, ఏరేపు తగ్గుతుంది ఎల్లుండి తగ్గుతుంది. ఇప్పుడు అట్లా నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. జ్వరం వచ్చిందంటేనే వెంటనే మనకు ఆశా వర్కర్లు ఉన్నారు, చిన్న చిన్న మెడిసిన్ తీసుకోవాలి. ఇంకా మనకు చేత కాకుండా అయినంటే ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ ఖచ్చితంగా చూయించుకోవాలమ్మా. చూయించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే మన ఇంటికి పెద్ద దిక్కు ఎవరంటే మనమే. రేపు పొద్దున మనమే లేకుండా పోతే మన పిల్లలు అనాథలు అవుతారు. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. రేపు పొద్దున మనం పని చేసుకుంటే సంవత్సరం అంతా పని చేస్తే, వ్యవసాయం చేసుకుంటే సంవత్సరం అంతా పని చేస్తే 2 లక్షలు వస్తాయి కావచ్చు, 1-2 లక్షలు వస్తాయి. ఈ నిర్లక్ష్యం వల్ల ఏమైందంటే హాస్పిటల్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది 2-3 రోజులకి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. ప్లస్ ఇంటి ముందట ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే మన గ్రామము దాదాపుగా అభివృద్ధి చెందిన గ్రామం. మన గ్రామానికి నిర్మల్ పురస్కారం వచ్చిందంటే మామూలు విషయం కాదు. దీని వెనుక సారు కృషి ఎంత ఉంది, మీ అందరి కృషి కూడా అంతే ఉంది. సార్ మీరు సహకరించడం వల్లే మన గ్రామం లోపల స్వచ్ఛత వైపు అడిగేసింది, కేంద్ర పురస్కారం వచ్చింది. మనకి ఎక్కడి నుంచి మనం అంటే జిల్లానే మన గ్రామాన్ని ఇట్లా తొంగి చూస్తుంది, రాష్ట్రం కూడా మన గ్రామాన్ని తొంగి చూస్తుంది. అంటే మన ఇందులోపల కూడా మనం ఖచ్చితంగా మన గ్రామం లోపల ఏ రోగం లేకుండా ఉండాలి. మనం ఏ వ్యాధి రాకుండా మన అందరూ చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మరుగుదొడ్లు 100% కట్టుకున్నారు. మీరు కట్టుకున్నారా లేదా? మురికి కాలువలు 100% ఉన్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకున్నారు కాబట్టి మరుగుదొడ్లనే మల విసర్జన పడుకుని పోయే సంస్కృతి మానుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక ఈ వర్షాకాలం కదా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ చెప్పి మొగోళ్ళు అటు వ్యవసాయం అట్లా చేయడం వల్ల కూడా కొత్త కొత్త జబ్బులు వస్తాయమ్మా. దాని పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. గాలి కలుషితం కావద్దు, నీరు కలుషితం కావద్దు, మనం తినే ఆహారం కలుషితం కావద్దు. ఇప్పుడు కాబట్టి మొన్న కరోనా వచ్చి ఎంతమంది చనిపోతారని మనం అనుకున్నామా? ఎవ్వరు కూడా కరోనా వచ్చి పోతారని అనుకున్నారా? అట్లనే ఇప్పుడు జ్వరాలు వచ్చి చాలా మంది చనిపోతుంది, మీ అందరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మురికి నీళ్ళు ఇంటి ముందర కూడా మనకి ఏదైనా మురికాలు చెత్త కానీ ప్లాస్టిక్ వస్తువులు వాడేది. ప్లాస్టిక్ వస్తువులు అంటే ప్రభుత్వం నిషేధించింది. ప్లాస్టిక్ వస్తువులు వాడినట్లయితే మనకు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి దయచేసి అవి బంద్ చేయాలి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. 100% హరితమిత్ర అవార్డు మన గ్రామానికి వచ్చిందంటే 100% మొక్కలు నాటాలి. కానీ ఇంకా కూడా మనకు అంటే ముందు తరాలకు మనం ఏం చేయాలి, మంచిని బోధించాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. మొక్కలు లేకపోతే మనకు మనగడ లేదు, బతుకు లేదు, మెతుకు లేదు. మొక్కలు నాటడం అంటే ఏమైందంటే అది మంచి గాలిని ఇస్తుంది, మనకు నీడనిస్తుంది, పళ్ళని ఇస్తుంది, మనకు బతుకునిస్తుంది, మెతుకునిస్తుంది. అవునా కదా? మొక్కలు నాటడం వల్ల రేపు పొద్దున వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి. వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక కేరళ రాష్ట్రంలో అక్కడిక్కడ అంటే ఏంటిది, అక్కడ అటవీ సంపద, చెట్లు బాగున్నాయి. ఏమైందంటే చెట్లు మేఘాలు కరిగించి వర్ష రూపం లోపల నేల తీసుకొస్తాయి చెట్లు. కాబట్టి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. సురక్షితమైన నీటిని తాగాలి. దాదాపుగా మన ఊర్లో సురక్షితమైన నీరే తాగుతారు అందరూ, ఫిల్టర్ నీళ్ళు అవి తాగుతారు కదా. కాబట్టి కొంతమంది ఇంకెవరైనా బాయిలు తాగిన వాళ్ళు కూడా అందులో ఖచ్చితంగా బ్లీచింగ్ పౌడర్ ఆ బాయిలలో వేసుకోవాలి. నీరు వర్షాకాలం వెళ్ళిపోయేలోపు కొంచెం వడగట్టుకుని తాగే ప్రయత్నం చేయాలి, కొంచెం గోరువెచ్చగా వేసుకొని. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, రేపు పొద్దున మనం లేకపోతే వాళ్ళకి అంధకారమైన జీవితం వస్తుంది. కాబట్టి దయచేసి మనం ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో మన కృష్ణారావు గారు సార్ గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఖచ్చితంగా కొంచెం తెలియజేయండి. ఎందుకంటే ఈ గ్రామాలన్నీ మాకు అన్నీ తెలిసినాయి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి తిరిగిన గ్రామాలే ఉంటాయి. స్వచ్ఛత వైపు అడిగేసినాయి. ఈ స్వచ్ఛ గ్రామంగా వెలుగొందిన గ్రామాలే. కానీ ఇంకా ముందు మనం అభివృద్ధి లోపలనే ఇంకా ఉండాలనే ప్రయత్నం కొద్దీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఒక పాట ఉంటుంది, మన రాయందర్ గారి లోపల ఒక పాట విందాం. అవసరం లేదు కానీ ఎక్కడో ఒకరు ఉంటారు తెలియని వాళ్ళు. ఎందుకంటే మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రావడం జరిగింది. పరిసరాలను శుభ్రం చేయ ప్రయత్నిద్దాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన తల్లోనే చెత్తను వేద్దాము, ఇంటికి ఇచ్చిన తల్లోనే చెత్తను వేద్దాము. మనము ఎండగట్టుదాము.
అది యాగం చేస్తుంది. ఇక మనం వెంచుదాము పరిసరాలను శుభ్రం చేయబడము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము. పాడుతూ పాడుతూ ఊరు వాడా బాగు చేసుకుందా. పాడుతూ పాడుతూ ఊరు వాడా బాగు చేసుకుందా. పాడుతూ పాడుతూ ఊరు వాడా బాగు చేసుకుందా. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము. ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. స్వచ్ఛ గ్రామంగా ఉండాలి, వ్యాధులు లేని గ్రామంగా ఉండాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటిదంటే ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా చెత్త చెదారం ఉండొద్దు. కలుషితం అనేది కనిపించకుండా మనందరం అంటే ఒక్కళ్ళు చేస్తే కాదమ్మా, ఇది అందరూ అనుకొని చేయాలి. ఇంకొకటి, మనము వర్షపు నీరు దాన్ని వృధాగా పోనీయద్దమ్మా. వర్షపు నీరు కానీ మన ఇంట్లోపల వాడుకున్న నీళ్ళు కానీ వృధాగా పోనీయకుండా ఏం చేయాలంటే ఇంకుడు గుంతలు నవ్వుకొని అందులోనికి మళ్లించుకున్నట్లయితే రేపు పొద్దున భూగర్భ జల మట్టం అనేది పెరుగుతుంది, మనకు నీటి కరువు అనేది రాదు. అవునా కాదా? ఎన్ని కాలాలలో వర్షాలు పడుతున్నా నీటి కరువు అనేది రాదు. భూగర్భ జల మట్టం పెరిగింది అనుకో, రేపు పొద్దున బాయిల్లో అవ్వకున్న బోర్లు వేసుకున్నా మనకు నీటి ఊటలు పైకి వస్తాయి. లేదా నిర్లక్ష్యం వహించిన అనుకోండి, మనం నీటిని వృధాగా వెళ్ళనిచ్చినట్లయితే రేపు పొద్దున ఏమవుతుంది పరిస్థితి అంటే భూమి లోపలగా జలాలన్నీ అడుగంటిపోతాయి. భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతాయి. రేపు పొద్దున 100, 200, 1000 ఫీట్లు వేసినా కానీ బోర్ వేసినా కానీ నీళ్లు రావు. పరిస్థితి ఏంటంటే ఇప్పుడే మనం కొనుక్కొని తాగుతున్నాం నీళ్ళు. అవునా కదా? రేపు పొద్దున ఏమైందంటే నీటి కరువు అని వచ్చింది అనుకోండి, 200, 300 బాటిల్ చిన్న లీటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు. మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం అనేది ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇవి మన ముందు తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకొక పాట మన మిత్రుడు
దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి అమ్మా. పరిశుభ్రమైన గాలిని పీల్చుకొని పరిశుభ్రమైన ఆహారాన్ని తినండి, పరిశుభ్రమైన నీళ్లు తాగండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందమ్మా. కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మా కృష్ణారావు సార్ గారికి, మరి ఏఎన్ఎంలకు, అంగన్వాడీ తల్లులందరికీ పేరు పేరున